పంచాయతీ ఎన్నికలకు బ్రేక్ పడినట్టేనా? ఏప్రిల్ వచ్చేస్తుంది. మరి ఊళ్ళల్లో ఎన్నికల నగారా మోగనుందా? రాష్ట్ర ఎన్నికల కమిషన్ జెట్ స్పీడ్ తో రెడీ అవుతుంటే సర్కారు మాత్రం సడన్ గా బ్రేకులు వేస్తుందా? ఏప్రిల్ 2తో పంచాయతీల గడువు ముగిసిన ఇప్పట్లో ఎలక్షన్స్ ఉండవా? అసలు ఈ బ్రేక్ వెనుక ఉన్న రెండు బలమైన రాజకీయ కారణాలు ఏంటి? త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు ముమ్మరం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, అనర్హులు ఎంతమంది అనే వివరాలను సేకరిస్తుంది. ఈ నెల 20 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసి ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఏప్రిల్ 2తో పంచాయతీల గడువు ముగుస్తుంది కాబట్టి ఎలక్షన్స్ త్వరలోనే ఉంటాయని అంతా అనుకుంటున్నారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఏప్రిల్ 2కే గ్రామాల స్థాయిలో పాలనకు గడువు ముగిసిపోయినా ఈ ఎన్నికలకు బ్రేక్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం దీని వెనుక ప్రధానంగా 2 వ్యూహాలున్నాయి. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లపై మిశ్రా కమిషన్ అధ్యయనం ప్రారంభించింది. ఏప్రిల్ 20వ తేదీ నాటికి ఈ కమిషన్ నివేదిక రానుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా అధ్యయనం చేసి అప్పుడు ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది. పైగా రిజర్వేషన్ల విషయంలో ఎలాగూ లీగల్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని ముందే ఎదుర్కొని అడుగు ముందుకు వేయాలని సర్కార్ ప్లాన్. ఇదే సమయంలో జిల్లా పరిషత్లకు కూడా గడువు తీరనుంది. ముందుగానే గ్రామీణ స్థాయిలో ఎన్నికలు నిర్వహిస్తే గ్రామాల్లో గ్రూప్ రాజకీయాలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. దీనివల్ల క్యాడర్ లో చీలికలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తుంది. పరిషత్ ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసుకుంటే ఆ జోష్ తో పంచాయతీ ఎన్నికలకు వెళ్లడం కూటమి పార్టీలకు బాగా కలిసి వస్తుందనేది నాయకుల ఆలోచన. మొత్తంగా చూసుకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకు కొంత సమయం పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడుకు పలువురు సీనియర్ నాయకులు ఈ వ్యూహంపై తమ సలహాలు, సూచనలు ఇచ్చినట్లు తెలుస్తుంది.